మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక చాలామందికి అవకాశాలు వస్తూ ఉంటాయి. లైక్ మన దివి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటివరకు కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇంకా రిలీజ్ అవ్వాలి. పుష్ప 2లో ఎలాంటి క్యారెక్టర్ చేస్తే మనం చూసాము. చిరంజీవి గారి సినిమాలో కూడా ఉంది. మంచి మంచి సినిమాలు వచ్చాయి అమ్మాయికి. అండ్ నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? సోహెల్ అయితే ఏకంగా హీరో అయ్యాడు. ఏమయ్యాడో ఇప్పుడు ఎలా ఉన్నాడో మనకు అందరికి తెలుసు. సన్నీ కూడా హీరో అయ్యాడు. అండ్ కొంతమంది మంచి పొజిషన్స్లో ఉన్నాడు. అండ్ ఇకపోతే అంతకుముందు సంపూర్ణేష్ బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత సంపూర్ణేష్ కూడా డిఫరెంటే. మంచి హిట్స్ వచ్చాయి తనకి. అండ్ సమీర్ గారికి మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి. అమ్మ రాజశేఖర్ గారు కూడా సినిమాలు తీస్తున్నారు. కాకపోతే కొన్ని చిన్న చిన్న సినిమాలు ఎక్కువ తెలియట్లా. మొన్న లాస్ట్ వీక్ కూడా ఏదో సినిమా అయింది, రిలీజ్ అయింది. ఆయన డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. ఉన్నారు చాలామంది చాలా రకాలుగా మంచిగా సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారు. అండ్ వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తూనే ఉంటాయి కొన్నిసార్లు. కొంతమందికి నెగిటివ్ అయితే రావు. సో అట్లా చూసుకుంటే అమర్దీప్ అనే ఈ అబ్బాయి యాక్చువల్గా సీరియల్లో హీరో మెటీరియల్ అన్నారు, సినిమాలో సూపర్ కెవ్వు కేక అనేసారు. ఈయన హౌస్లోకి వచ్చిన తర్వాత రిలీజ్ అయిన పర్ఫార్మెన్స్ ఏంటంటే, ఫస్ట్ అమర్దీప్ పర్ఫార్మెన్స్ ఇంతకుముందు ఎప్పుడు టీవీ సీరియళ్ళలో జస్ట్ కూర్చోమంటే కూర్చోవడం, నిల్చోమంటే నిల్చోవడం అట్లాంటి క్యారెక్టరే చేశాడు అనమాట. చాలా మంచి అబ్బాయి, సౌమ్యంగా ఉంటాడు అనేది. అండ్ నెక్స్ట్ మన మ్యాన్సన్ 24లో ఆయనకు ఫస్ట్ టైం క్యారెక్టర్ దయ్యంలా చేయాలి అనే క్యారెక్టర్ వచ్చింది. దయ్యమే భయపడేలా చేశాడు. యాక్చువల్గా చెప్పాలి అంటే సెట్ అవ్వాల. అంటే ఏంటి నాకు యాక్టింగ్ రాదా, లేకపోతే ఎందుకు ఇలాగే చేస్తాడా అనుకుంటే, అదేంటిది నీతోనే డ్యాన్స్ అనే దాంట్లో వీళ్ళు రకరకాల గెటప్లు వేసుకొని రకరకాల ప్రదర్శనలు చేయాలి. అప్పుడు కొంచెం పర్వాలా, అంటే ఓ మోస్తారు మెప్పించాడు. ఆ తర్వాత బిగ్ బాస్ ఇంటికి వచ్చిన తర్వాత అతను ఏ స్కిట్ పర్ఫార్మెన్స్ ఆయనకి చేపించినా సరే అసలు ఆ స్కిట్ అనే పదమే అసహించుకునే లెవెల్లో ఈయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఉండేసరికి భయపడిపోయారు జనాలు అందరూ, అమ్మో 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 అని. సో జనాలే భయపడ్డప్పుడు అవకాశాలు ఇచ్చేవాళ్ళు ఎందుకు పిలుస్తారు? సో అందుకని చెప్పేసి ఈయనకి అంటే కొత్త ప్రాజెక్ట్స్ ఏం రావట్లేదని ఒక న్యూస్ అనమాట. బట్ ఎంతవరకు నిజమో మనకి తెలియదు. ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు హీరో మెటీరియల్, ఆ అబ్బాయికి బంగారం లాంటి ఛాన్స్లు వస్తాయి. ఎవరికి పాన్ ఇండియా స్టార్ లెవెల్ ఛాన్స్లు వస్తున్నాయి. అసలు ఆర్టిస్టు కాకపోయినా పల్లవి ప్రశాంత్కి వస్తున్నాయి అవకాశాలు. మళ్ళీ చెప్పాలి అంటే శివాజీ గారికి ఆబ్వియస్లీ ఆయన సెకండ్ ఇన్నింగ్స్, పైగా ఆయన రాజకీయాల్లో కూడా చాలా చురుగ్గా ఉన్నాడు కాబట్టి తనకు కూడా బాగానే ఉంది. సుబ్బుకు మంచి ఛాన్స్లు వస్తున్నాయి, దామినికి మంచి పాటలు ఛాన్స్లు వస్తున్నాయి. అండ్ అలాగే అశ్వినికి కూడా ఛాన్స్లు వస్తున్నాయి. బోలేకి కొత్త కొత్త ఆల్బమ్ రిలీజ్ చేస్తున్నాడు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక లెవెల్లో అవకాశాలు వస్తూ ఉంటాయి. మొన్న బయటకు వచ్చాక తేజ చెప్పాడు, సార్ నాకు ఒక 10 సినిమాల అవకాశాలు వచ్చాయి సార్, ఆ రెమ్యునరేషన్ వచ్చింది అన్నాడు. ఆటా సందీప్ ఏకంగా నిన్న యానిమల్ సినిమాలో ఒక పాటకి కొరియోగ్రఫీ చేశాడు. సో ఇట్లా అందరికీ వస్తుంది. అంటే ఎవరి టాలెంట్కి సంబంధించి వాళ్ళు నిజంగా ఏదో కొద్దో గొప్ప లోపల పుష్కలంగా టాలెంట్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ ప్రకారంగా చూసుకుంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఎదుగుతూ వస్తున్నారు. ఈ అబ్బాయిలో టాలెంట్ ఉంది అనుకొని భ్రమపడి బిగ్ బాస్ హౌస్కి పంపించారు ఇంతకుముందు. వచ్చిన తర్వాత తెలిసిన జనాలకు వామ్మో ఏంటి ఇలా ఉన్నాడు అని చెప్పేసి, అందుకే మేబీ అవకాశాలు రాలేదేమో. అయినా వచ్చినా రాకుండా ఆయన ఎంత ట్రైన్ చెప్తే తప్ప మనం అనుకోకూడదు. చాలామంది ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో చూసి అమర్దీప్కి అవకాశాలు రావట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయనకి వచ్చినా రాకుండా ఆయన చెప్తే కదా మనకి. ఆయన చెప్పినప్పుడు మనం ఎవరో మాట్లాడుకోవడానికి. ఆయనకు వచ్చినా రాకుండా హీ విల్ బీ హ్యాపీ, అంతే, అంతమించలేదు. కాకపోతే యాక్టింగ్ పరంగా తన పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే నిరభ్యంతరంగా చెప్పొచ్చు అతనికి యాక్టింగ్ రాదు అని. ఎందుకంటే మనం చూసాం కాబట్టి. ఆయన అనుకుంటాడు ఆయనకు బాగా వచ్చని, బట్ అసలు ఏమీ రాదు. రానోళ్ళకి చాలా మంది కూడా కొంచెం అవకాశాలు కూడా తక్కువే ఇస్తారు. ఇప్పుడు అందరికీ ఏంటంటే స్క్రిప్ట్ వైజ్గా చాలా క్రిటికల్గా వెళ్తున్నారు జనాలు. సంథింగ్ ఏదో ఉండాలి అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విరూపాక్షలో మన ఈ అబ్బాయి బిగ్ బాస్ కంటెస్టెంట్, ఆ అబ్బాయి చేశాడు, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అసలు ఎవరైనా అనుకున్నారా అతను అలా చేయగలడు అని? రవికృష్ణ ఎక్సలెంట్ అనమాట. అట్లాంటి క్యారెక్టర్లు ఈ అబ్బాయి మెప్పించలేడు. ఎందుకంటే మనం మ్యాన్సన్ హౌస్ చూసాం. మ్యాన్సన్ 24లో చాలా దారుణమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అసలు అది ఆ ఎపిసోడ్ మొత్తం పాడైపోయింది ఈ అబ్బాయి వల్ల చెప్పాలంటే. సరే ఏదేమైనప్పటికీ ఇతని అవకాశాలు వస్తున్నాయా రావట్లేదా, ఇక మీదట నెక్స్ట్ మళ్ళీ టీవీ సీరియల్లోనే కంటిన్యూ అవుతాడా, లేకపోతే
ఏమైనా షార్ట్ ఫిలింలో గీఫిట్లో చేసుకుంటూ ఏదో రకం కాలం వెళ్ళదీస్తాడో మనం నెక్స్ట్ వచ్చేటప్పుడు అంటే తర్వాత నెక్స్ట్ ఇయర్ మనకు తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.